హెన్రీ మరియు జాక్ ప్రాణ స్నేహితులు. ఒకరోజు హెన్రీకి తన ప్రొఫెసర్ నాన్సీ నుండి కాల్ వస్తుంది. నాన్సీ: హలో హెన్రీ, నేను నీ ప్రొఫెసర్ని మాట్లాడుతున్నాను. నువ్వు మరియు జాక్ ఇంకా మీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదు. మీకు కేవలం 1 వారం మాత్రమే టైమిస్తున్నాను, అర్థమైందా? హెన్రీ: సరే మేం, తప్పకుండా పూర్తి చేస్తాం. వెంటనే హెన్రీ ఆందోళనగా జాక్కి కాల్ చేస్తాడు. జాక్: ఇప్పుడే నాన్సీ మేం కాల్ చేశారు. ఈ వీకెండ్ లోపు మనం రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. నేను ఇప్పుడే నీ ఇంటికి బయలుదేరుతున్నాను. మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు జాక్ చాలా సీరియస్గా ఒక మాట చెప్తాడు. హెన్రీ, నేను నీకు ఒక విషయం చెప్పాలి. మా ఇంటికి రావడానికి 2 దారులు ఉన్నాయి. రోడ్ No 30 చాలా షార్ట్కట్, కానీ నువ్వు ఆ దారిలో అస్సలు రావద్దు. అక్కడ దెయ్యాలు ఉన్నాయని జనం చెప్పుకుంటున్నారు. రీజన్ ఏదైనా సరే అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు, ఓకేనా? హెన్రీ నవ్వుతూ, సరేరా, కొద్ది గంటల్లో నీ ఇంట్లో ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఆ రాత్రి ఆ ప్రయాణం హెన్రీ తన బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒక జంక్షన్ దగ్గర బైక్ ఆపి ఆలోచనలో పడ్డాడు. అసలు ఈ రోజుల్లో కూడా దెయ్యాలను నమ్మడం ఏంటి? ఇవన్నీ ట్రాష్. భయపడి లాంగ్ రూట్లో వెళ్లడం కంటే ఈ షార్ట్కట్లోనే వెళ్తాను అని తన మనసులో అనుకుని ధైర్యంగా రోడ్ No 30 వైపు బైక్ తిప్పాడు. చుట్టూ చిమ్మచీకటి. రోడ్డుకి ఇరువైపులా పాతబడిన చెట్లు. గాలి శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. హెన్రీ గుండె వేగం పెరిగింది. అసలు ఆ రోడ్ నంబర్ 30లో ఏముంది? జనాలందరూ ఆ దారి అంటే ఎందుకంతలా భయపడుతున్నారు? హెన్రీ క్షేమంగా జాక్ ఇంటికి చేరుకుంటాడా, లేక ఆ చీకటి దారిలో ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కొంటాడా? తర్వాతి భాగం కోసం వేచి చూడండి.